విజయనగరం జిల్లా నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం సీఎం జగన్ నవరత్నాలు మేనిఫెస్టో పాదయాత్ర హామీల అమలులో 85% ఫెయిల్ పుస్తకాన్ని గజపతి నగరం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడు ఆవిష్కరించారు. 299 హామీలివ్వగా 17 అమలు చేశారని, 43 పాక్షికంగా, 109 అమలుకు నోచుకోలేదన్నారు. టీడీపీ నాయకులు బండారు బాలాజీ, అట్టాడ లక్ష్మణాయుడు, వైకుంఠం ప్రదీప్ కుమార్, గోవింద, మిత్తిరెడ్డి వెంకటరమణ పాల్గొన్నారు. గజపతి నగరానికి ఆ రోజుల్లోనే మేము బైపాస్ రోడ్డు మంజూరు చేస్తే దాని ఆచూకీ లేకుండా చేశాడు అప్పల నరసయ్య. 2019 ప్రభుత్వం మేము దిగిపోయే ముందు గజపతి నగరం హాస్పిటల్ని 100 పడకలతో మేము మంజూరు చేసి నిధులు కూడా మంజూరు చేయిస్తే అడప ఏదో శంకుస్థాపన చేసి ఏదో 4-5 రూములు కట్టి దాన్ని అసంపూర్తిగా ఉంచాడు. ప్రతి ఇంటికి నీళ్ళు ఇవ్వాలని గజపతి నగరం నియోజకవర్గం మొత్తం ప్రతి ఇంటికి నీళ్ళు ఇవ్వాలని చెప్పి 33 కోట్ల పైసలకు నారా లోకేష్ గారు గజపతి నగరం నియోజకవర్గానికి మంజూరు చేస్తే నీకు డబ్బులు వస్తాయని కుళాయిలు వేసావు, వాళ్ళకి నీళ్ళు అందించే ఓవర్ హెడ్ ట్యాంకులు మానేసిన వైనం కూడా కనిపిస్తా ఉంది. ముఖ్యమంత్రి హామీలో ఆ రోజు గజపతి నగరం డిగ్రీ కళాశాల ఇస్తే ఈరోజు కూడా అధ్యాపకులు లేరు, ఉపాధ్యాయులు లేరు. 2 కోట్ల రూపాయలు రోసా నిధులు ఆ రోజు మంజూరు చేయించిస్తే ఆ 2 కోట్లు ఎటు వెళ్ళిపోయినా తెలియదు, కానీ తరగతులు లేక, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈఏపీ కింద, ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద ఈ నియోజకవర్గంలో ఉండే రహదారులన్నీ పూర్తి చేయడానికి, అలాగే కొనిసి బ్రిడ్జ్ అయితే ఆ టర్మ్లో లోకేష్ గారు శంకుస్థాపన ఇవన్నీ చేసి పూర్తి చేయించారు. పట్టువాడది, చిరగం వలస బ్రిడ్జిలు కూడా మేము మంజూరు చేయించిస్తే ఏమి చేశారో ప్రజలే ఆలోచించాలి. 33 కోట్ల పైగా ఈఏపీ కింద మేము నిధులు ఇస్తే దానికి అడ్రస్ లేకుండా చేశారు. ఇంత దారుణంగా బొత్స అప్పల నరసయ్య ప్రవర్తిస్తూ ఉంటే ప్రజలకి అకౌంటబిలిటీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఎంతసేపు నువ్వు ఇసుక ఎన్ని ట్రాక్టర్లు వెళ్ళింది, బొండపల్లి స్లీపర్ కంపెనీకి లారీలు